హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నాదచరామి పార్ట్ 10లో ఏం జరిగిందో తెలుసుకుందాం. గణేష్ను బుజ్జగించి లేపి బ్రష్ పేస్ట్ పెట్టి ఇచ్చింది. వాడు కళ్ళు మూసుకొని తెరుచుకుంటూ పళ్ళు తోముతూ ఉన్నాడు. పళ్ళు సరిగ్గా తోమలేదని మళ్ళీ గణేష్ పళ్ళను తోమి నోట్లో నీళ్లు పోసి ముఖం కడిగింది. టవల్తో ముఖం తుడిచి ఇంటి వెనుకకు పాలు తాగుదువు అని వాడిని పంపించింది. వాడు ఇంటి వెనుకకు వచ్చేసరికి కవిత 3 గ్లాసుల నిండా పాలు పోసి చల్లార పెట్టింది. నాయనమ్మ, నేను పళ్ళు తోముకున్నాను అని వెళ్ళి ఎల్లమ్మ మీద పడ్డాడు గణేష్. గణేష్ని ఎల్లమ్మ మీద నుంచి లేపి, నాయనమ్మకు పానం సస్తు అయ్యింది, నాయనమ్మని ఏమనకు అని వాడిని పాలు తాగించింది కవిత. అంతలోనే సరిత అనితాలు ఇద్దరూ వచ్చారు. ఇంటి ముందు గొళ్ళెం వేసి లక్ష్మి కూడా ఇంటి వెనుకకు వచ్చింది. అందరికీ పోసినాక మిగిలిన పాలు కవిత లక్ష్మీలకు చెరి 1 గ్లాసులో పోసుకొని తాగిన తర్వాత లక్ష్మి కూరగాయలు కోసి కూర వండింది. అంతలోనే కవిత వేడి చేసిన నీళ్లను బకెట్లో పోసి గణేష్కు స్నానం చేయించింది. అనిత సరిత ఇద్దరూ ఒకేసారి వెళ్లి స్నానం చేసి వచ్చారు. కవిత, నువ్వు కూడా వెళ్ళి స్నానం చేసిరా పో, నువ్వు కూడా వీళ్లతో పాటు స్కూల్కి వెళ్ళు, నేను నాయనమ్మతో మాట్లాడతాను, సాయంత్రం వచ్చాక అన్ని విషయాలు చెప్తా నీకు, అప్పటిదాకా నువ్వు ఏ విషయం గురించి ఆలోచించకు, చదువు గురించి మాత్రమే ఆలోచించు అని కవితతో చెప్పింది లక్ష్మి. మరొక విషయం, మీరు వచ్చే వరకు నేను ఇంటికి రావడానికి లేట్ కూడా అవ్వచ్చు, నేను నాయనమ్మను మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి కూడా తీసుకుని వెళ్ళి డాక్టర్తో మాట్లాడతాను అని అంది లక్ష్మి. కవిత సరే అక్క అని తను కూడా స్నానానికి నీళ్లు తోడుకొని వెళ్ళి స్నానం చేసి వచ్చింది. అప్పటికే వాళ్ళకు టిఫిన్లు కట్టి రెడీగా పెట్టింది. అందరూ తయారు కాగానే చాప వేసి అందరికీ కంచాలలో అన్నం పెట్టి గణేష్కు మాత్రం చిన్న దాంట్లో వేసి లక్ష్మి తినిపించింది. వాడు కూడా మారం చేయకుండా తింటాడు. ఎంతో అల్లరితో ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వాడు కూడా అక్కల్ని ఇబ్బంది పెట్టకుండా బుద్ధిగా ఉంటాడు. అందరూ స్కూల్కి టైం అవుతుంది అని 8:30కు వెళ్ళిపోయారు. వాళ్ళలా బయటికి వెళ్ళగానే ఎల్లమ్మకు కూడా నీళ్లు తోడి, నాయనమ్మ తొందరగా స్నానం చేసిరా, నేను బట్టలు నానబెట్టి స్నానానికి వెళ్తాను అని మరో మాట మాట్లాడకుండా గబగబా చెల్లెళ్ళు తమ్ముడు విడిచిపెట్టిన బట్టలను సర్ఫ్ నీళ్ళలో నానబెట్టింది. ఎల్లమ్మ కూడా లక్ష్మి ఏదో నిర్ణయం తీసుకుంది, కానీ ఆ నిర్ణయాన్ని నేను మార్చాలి అని గట్టిగానే అనుకొని స్నానం చేసి వచ్చింది ఎల్లమ్మ. వాళ్ళ నాయనమ్మ బట్టల్ని కూడా నానబెట్టి జాలరీలోకి తీసుకువెళ్లి గబగబా ఉతికి ఆరేసింది. లక్ష్మి 15 నిమిషాల్లో స్నానం చేసి తన బట్టలు కూడా పిండి వేసి ఇంట్లోకి వస్తే అట్లానే కూర్చొని ఉంది నాయనమ్మ. నాయనమ్మ, గంట నుండి నువ్వు అట్లా కూర్చునే బదులు అన్నం తిని మందులు వేసుకోవచ్చు కదా, నీ ప్రాణం గురించి పట్టించుకోవు అన్న కోపంతో కంచంలో అన్నం పెట్టుకువచ్చింది లక్ష్మి. తొందరగా తిను, హాస్పిటల్కి తీసుకుని వెళ్తా అని చేతికి ఇస్తే తీసుకోకుండా ముఖం పక్కకు తిప్పుకుంది ఎల్లమ్మ. బాప్రే బాప్, నాయనమ్మ నువ్వు అలిగావు అంటే ఎట్లా, మేము నీపై అలగాల్సింది పోయి నువ్వు నాపై అలుగుతావా, ఈ అలక ఎందుకో చెప్పి తిను తొందరగా అని అంది లక్ష్మి. అయినా కూడా మాట్లాడకుండా మండుతున్న పొయ్యి వైపు చూస్తూ ఉంది ఎల్లమ్మ. లక్ష్మి, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నాయనమ్మా అని అన్నది కాస్త గట్టిగా. అసలు పొలం చిలక అమ్మటానికి నేను చస్తే ఒప్పుకోను, లేదు అమ్మాల్సింది నా ఆపరేషన్ కోసం అని అంటే ఓ 6 నెలల తర్వాత పోయే ప్రాణాన్ని ఇప్పుడే తీసుకుంటాను అని అన్నది చాలా దృఢ నిశ్చయంతో. దాంతో కోపం వచ్చిన లక్ష్మి, నాయనమ్మ నీకేమైనా పిచ్చా అని అన్నది బుడబుడా కన్నీళ్లు కారుస్తూ. పిచ్చి కాదే, నాకు మీ అందరిపైన ప్రేమ ఉంది, అది నీకు అర్థమైతలేదు. నా ఒక్క ప్రాణం కోసం మనకు తిండి పెట్టే పొలాన్ని కష్టానికి ఆదుకునే చెలకను అమ్ముతాను అని అన్నావు. అమ్మి నాకు ఆపరేషన్ చేయిస్తాను అంటే నేను నా ప్రాణం పోయినా ఒప్పుకోను అని అంటుంది ఎల్లమ్మ. ఇప్పటికిప్పుడు 15 లక్షలంటే ఎవరిస్తారు నాయనమ్మా, పొలం చెలుక అమ్మితే మనకు అంత డబ్బు చేతికొస్తుంది, ఇంకా ఏవైనా మిగిలితే అవి చెల్లెళ్ళు తమ్ముడి పేరు పైన బ్యాంకులో వేస్తాను,
అంతేకాని నువ్వు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే మాకు ఆ పొలము చెలుక కావాలి, దాంతోటి బ్రతకాలి అని మేము అనుకోము. ఇప్పుడు కాని నువ్వు పొలము చెలుక అమ్ముతా అన్నావనుకో, నాకు ఈ రోజే ఆఖరి రోజు అవుతుంది అని అన్నది ఇంకా మొండిగా ఎల్లమ్మ. ఆ మాట అనగానే ఎల్లమ్మ ఒడిలో పడుకొని, నాయనమ్మ అంత మాట అనకు, నాకు అమ్మ అయినా నాన్న అయినా ఇప్పుడు నువ్వే, నిన్ను కాపాడుకోవాలని వాటిని అమ్మడానికి ఒప్పుకుంటున్నాను. లేకపోతే ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఎందుకు వాటి జోలికి వెళ్ళలేదు చెప్పు. నువ్వు మా కళ్ళ ముందు బ్రతకాలి నాయనమ్మా, అందుకోసమే వాటిని అమ్మి అయినా సరే నిన్ను బ్రతికించుకోవాలి అని అనుకుంటున్నాను. సరే, వాటి గురించి తర్వాత, నువ్వు అన్నం తిను, మందులు వేసుకుందువు, ఒకసారి డాక్టర్తో కూడా మాట్లాడదాం అని ఏడుస్తూనే ఉంటుంది లక్ష్మి. లక్ష్మి అలా ఏడుస్తుంటే తన గుండె పగిలిపోతుంది. కానీ ఇప్పుడు తన కాస్త తగ్గినా కూడా లక్ష్మి నిర్ణయంలో మార్పు ఉండదు. మొండి పిల్ల నా కోసం ఉన్న ఆ దెరువుని కూడా దూరం చేసుకుంటుంది అని తను అంత ఏడ్చినా కూడా పట్టనట్లే ఉంది ఎల్లమ్మ. సరే, నేను అన్నం తింటా, హాస్పిటల్కి కూడా వస్తా, కానీ పొలాన్ని చెలుకులు అమ్మడానికి ఒప్పుకోను. ఇంకా ఆ తర్వాత ఏం చేసినా సరే అని గబగబా అన్నం తినడం స్టార్ట్ చేసింది. 4 ముద్దలు తిన్న తర్వాత నువ్వు కూడా పెట్టుకొని రాపో అని అన్నది కసిరినట్టు. లక్ష్మి కన్నీళ్లు తుడుచుకొని అన్నం పెట్టుకొని ఎల్లమ్మ పక్కనకు వచ్చి కూర్చుని 2 ముద్దలు తిని చాలు అని లేవబోయింది. ఎల్లమ్మ వెంటనే లక్ష్మి చేయి పట్టి కూర్చోబెట్టింది. ఇంకోసారి సగంలో వదిలేసి లేచినావే అనుకో, నీతో మాట్లాడను అని అంది ఎల్లమ్మ కోపంతో. దాంతో నోరు మూసుకొని కడుపు నిండా తినింది. ఆ తర్వాత ఎల్లమ్మకు మందులు వేసి ఇంట్లో ఏమన్నా డబ్బులు ఉన్నాయో ఏమో అని ఇంట్లో చూసింది. ఇంట్లో ఒక్క 3,000 మిగిలాయి, అన్ని ఖర్చులు పోను. నాయనమ్మ, నిన్న హాస్పిటల్లో అమ్మమ్మ పెట్టిన పైసలు అమ్మమ్మకిచ్చినావా అని అనగానే, అయ్యో లక్ష్మి, నేను ఆ విషయమే మర్చిపోయా అని అన్నది తల కొట్టుకుంటూ ఎల్లమ్మ. సరేలే నాయనమ్మ, వచ్చేటప్పుడు బ్యాంకులో నుండి తీసుకొద్దాంలే అనుకుంటూ ఆ డబ్బులు తీసుకుని బ్యాగ్లో వేసుకుని ఇంటికి తాళం పెట్టి ఎల్లమ్మని మళ్లీ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. లక్ష్మి ఎల్లమ్మ ఆటో స్టాండ్ దగ్గరికి రాగానే యాది ఆటోలో ఒక 5-6 కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. లక్ష్మి, చిన్నాయన, నాయనమ్మను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని అంది. సరే రారా లక్ష్మి అని ఎల్లమ్మను కూర్చోబెట్టుకుని పోదామని ఆటో స్టార్ట్ చేశాడు. తల్లి తండ్రి లేని పిల్లలు అంటే యాదికి చాలా ప్రేమ. ఎల్లమ్మ అంటే చాలా గౌరవం. 5 పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఎల్లమ్మ ఊర్లో అందరికీ మంచి మనిషి అని తెలుసు. ఎల్లమ్మ అందరితో చాలా ప్రేమతో ఉంటుంది. ఎవరితో ఏ సమయాన ఏ అవసరం పడుతుందో అని అందరితో మంచిగా మాట్లాడుతూ ఎవరికైనా తన సాయం కావలసి వస్తే చేస్తుంది. అంటే డబ్బు సహాయం కాదు, ఏదైనా చేతనైన సాయం. అయ్యో చిన్నాయన, ఆటోలో మంది కాలేదు కదా అని అన్నది లక్ష్మి. పెద్దమ్మను హాస్పిటల్కి తీసుకుని పోవాలి, దానికంటే మంది నిండటం ముఖ్యం కాదులే అమ్మా అని ఆటో స్టార్ట్ చేశాడు. అంతలోని ఒక 3 వస్తే ముందు కూర్చోబెట్టుకొని పక్క ఊరికి తీసుకుని వెళ్ళాడు. ఆటో స్టాండ్లో అందర్నీ దించేసి లక్ష్మి ఎల్లమ్మను చూయించే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు యాది. ప్రతి 6 నెలలకు ఒకసారి లక్ష్మి ఎల్లమ్మను హాస్పిటల్ చెకప్ కోసం యాదీనే తీసుకుని వస్తాడు వాళ్ళ ఊరి నుండి. లక్ష్మి వాళ్ళ కుటుంబాన్ని యాది ఇంట్లో మనిషిలాగే చూసుకుంటాడు. యాదికి 2 కొడుకులే, అందుకే లక్ష్మిని ఎప్పుడూ సొంత బిడ్డలా చూస్తాడు. లక్ష్మి చెల్లెళ్ళు 3 యాదికి తెలుసు. కానీ లక్ష్మి అంటే ఒక రకమైన అభిమానం, ప్రేమ. లక్ష్మి ఆలోచించే తీరు యాదికి చాలా బాగా నచ్చుతుంది. లక్ష్మి లాంటి వజ్రాన్ని కన్న తల్లిదండ్రులు తనకు దూరమై కూడా లక్ష్మి తనను తానే సానపెట్టుకుంటూ మెరుస్తూ ఉంటుంది అని ఎప్పుడు ఎల్లంతో చెప్తుంటాడు. ఎప్పటిలాగా డైరెక్ట్ గా హాస్పిటల్కి తీసుకుని వెళ్లి అయ్యేదాకా ఎదురు చూద్దామని కూర్చున్నాడు బయట. లక్ష్మి హాస్పిటల్లోకి వెళ్లి నాయనమ్మ కోసం మాట్లాడదామని వెళ్లి ఎల్లమ్మ అనే పేరు రిజిస్టర్ చేయించుకొని బయటకు వచ్చి యాది ఎక్కడ ఉన్నాడో చూసింది. బయట ఆటో వేసుకొని అట్లానే ఆటో సీట్లో ఒరిగి కళ్ళు మూసుకొని ఉన్నాడు.
లక్ష్మి వచ్చి చిన్నాయనా చిన్నాయనా అని పిలిచింది. అప్పుడే కన్నంటుకుంటుంది యాదికి. లక్ష్మి పిలుపుతో లేచిన యాది ఏమైందమ్మా అని అన్నాడు. చిన్నాయనా, నాయనమ్మకు నిన్న పరీక్షలు అయిపోయాయి కదా, వాటి గురించి మాట్లాడదామని నేను వచ్చాను. అయితే ఇంకా 1-2 గంటలు పట్టవచ్చు. అంతవరకు నువ్విక్కడ ఉంటే నీకు నష్టమైతాది. అందుకనే నువ్వు ఒక 2 ట్రిప్పులు వేసుకొనిరా. మేము నువ్వు వచ్చేంత వరకు ఎదురు చూస్తాము. డాక్టర్తో మాట్లాడటం తొందరగా అయిపోతే హాస్పిటల్ ఫోన్లో నుండి ఫోన్ చేస్తాను. నీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది కదా అని చెప్పింది లక్ష్మి. పర్వాలేదులేరా లక్ష్మి, మా అమ్మ అయితే నేను చూసుకుంటా కదా అని అన్నాడు యాది. చిన్నాయనా, నీ అభిమానానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. కానీ లేట్ అవుతుంది అని నా అనుమానం. అందుకే కనీసం ఒక్కసారి ఒక ట్రిప్ ఊర్లోకి వెళ్ళి వచ్చావనుకో, నా వల్ల నీకు నష్టం జరిగింది అని బాధ ఉండదు నాకు అని ఒప్పించి యాదిని ఆటో స్టాండ్కి పంపించింది. లక్ష్మి ప్రతిసారి అలాగే ఆలోచిస్తుంది కాబట్టి మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడు అక్కడి నుంచి యాది. అయితే ఎల్లమ్మ అని పిలిచే సమయంలోనే అక్కడికి ఒక అన్యోన్యమైన దంపతులు వస్తూ ఉన్నారు. వారిద్దరికి కనీసం వారికి నెంబర్ అవసరం లేకుండానే డైరెక్ట్ గా బయట నుండి వచ్చి డాక్టర్ క్యాబిన్ లోకి వెళ్లిపోయారు. లక్ష్మి ఆశ్చర్యపడి చూస్తుంది. ఎందుకంటే వారు ఇక్కడికి వచ్చి 1 గంట సేపు అవుతుంది. అయినా వాళ్ళని అలాగే కూర్చోబెట్టారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు. ఏంటో డబ్బున్న వాళ్ళని ఒకలాగా, డబ్బు లేని వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తారు ఈ డాక్టర్లు అని అనుకుంది లక్ష్మి మనసులో. వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ ముఖం అంతగా గమనించలేదు లక్ష్మి. రిపోర్ట్ చూసుకుంటూ కూర్చుంది. వాళ్ళు లోపలికి వెళ్లి డాక్టర్తో చాలాసేపు మాట్లాడారు. 1 గంట సేపు అనుకున్నది 2 గంటలైనా కూడా వాళ్ళు రాలేదు. ఒక 2.5 గంటల తర్వాత తలుపు తీసుకుని బయటికి వచ్చారు. ఆమె ముఖంలో మాత్రం ఎంతో బాధగా ఉంది. ఒంటి నిండా బంగారంతో లక్ష్మీదేవిలాగుంది. పక్కన శ్రీ మహావిష్ణువులాగా ఆమె భుజంపై చెయ్యి వేసి పట్టుకొని నడిపిస్తున్నాడు. వాళ్ళిద్దరినీ చూసి చేతులెత్తి దండం పెట్టాలి, అంతా బాగుంది ఆ జంట. ఇంత వయసు వచ్చినా కూడా అలా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటం చూసి తన తల్లి తండ్రి ఇద్దరూ గుర్తుకు వచ్చారు లక్ష్మికి. వాళ్ళు వెళ్ళగానే ఎల్లమ్మని లోపలికి రమ్మని పిలిచారు డాక్టర్. లక్ష్మి నాయనమ్మని చూడగానే, ఓ ఎల్లమ్మ గారు, బాగున్నారా? నిన్నటికి ఈ రోజుకు కాస్త మెరుగుపడ్డట్టుంది మీ ఆరోగ్యం అని అన్నారు డాక్టర్. డాక్టర్ గారు, నిన్న మీరు చెప్పిన విషయం, మా నాయనమ్మకు ఆపరేషన్ చేయించాలి అంటే ఏం చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఒకసారి మాకు డీటెయిల్స్ గా చెప్తారా అని అన్నది లక్ష్మి. సరే అమ్మా, మాట్లాడుకుందాం, కానీ ఆమెకు కాస్త ఆరోగ్యం బాగోలేదు కదా, పక్కన రూమ్లో ఖాళీ బెడ్ ఉంది, దానిపైన మీ నానమ్మను పడుకోబెట్రా, ఆమె ఇంకా పూర్తిగా కోలుకోలేదు అని అన్నాడు డాక్టర్. సరే అన్నది లక్ష్మి. డాక్టర్ ముఖం చూస్తూ ఉంటే ఆయన ఏదో చెప్పలేక ఇబ్బంది పడుతున్నట్లుగా ఉంది. నాయనమ్మ ముందు చెప్తే నాయనమ్మ ప్రాణానికే ప్రమాదం. నాయనమ్మ ఇప్పటికే 4 రోజులు మందులు వేసుకోకుండా ఇప్పుడు ప్రాణం మీదకు తెచ్చుకుంది. డాక్టర్ చెప్పే విషయం విని ఇంకా ఏం చేస్తుందో అని ఒక్కసారిగా భయం వేసి, నాయనమ్మ, డాక్టర్ గారు పక్క రూమ్లో పడుకొని విశ్రాంతి తీసుకోమన్నారు కదా అని పడుకోబెట్టి ఒక టాబ్లెట్ డాక్టర్ చేతికిచ్చారు. ఆమెకు వేయమని. అది వేసి పడుకోబెట్టింది. అది వేసుకున్న 5 నిమిషాల్లో ఎల్లమ్మ కళ్ళు మూతపడటంతో డాక్టర్తో తీరిగ్గా మాట్లాడవచ్చని డోర్ కాస్త దగ్గరికి వేసి డాక్టర్ రూమ్లోకి వచ్చింది లక్ష్మి. మీ నాయనమ్మకి 2 సంవత్సరాల ముందే గుండె ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది పెరగకుండా ఉండటానికి నేను ప్రతిరోజు మందులు వాడమని, అది కూడా కరెక్ట్ సమయానికి వాడాలి అని చెప్పాను. ఈ 2 సంవత్సరాలు బాగానే వాడింది, కానీ 4 రోజుల నుంచి మందులు వేసుకోలేదట. అది ఎందుకో అడిగినా కూడా చెప్పలేదు మీ నాయనమ్మ. కాకపోతే ఆ 4 రోజులు మందులు వాడకపోవడం వల్ల ఆమె గుండె శ్వాస తీసుకోవడంలో ఇంతకు ముందు ఉన్న ఇబ్బంది తగ్గుతున్న సమయంలో 4 రోజులు మందులు వాడకపోవడం వల్ల ఇప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమైపోయింది. అందుకే మొన్న శ్వాస ఆడక తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది మీ నాయనమ్మ. ఇప్పుడు ఆమెకు మందులతో మాత్రం తగ్గదు. ఆమె కరెక్టుగా మందులు వేసుకొని ఉంటే ఇంకా 6 నెలల వరకు ఆమెకు మందులతో తన రక్తాన్ని గడ్డగట్టకుండా ఆపగలిగే వాడిని.
కానీ ఆమె చేసిన పొరపాటు వల్ల ఇప్పుడు 2 నెలల్లోపే ఆపరేషన్ ఖచ్చితంగా జరిపించాలి. లేదు అంటే 6 నెలల వరకు అతి కష్టంగా తన ప్రాణాలను నిలపవచ్చు అని అన్నాడు డాక్టర్. లక్ష్మికి డాక్టర్ చెప్పిన మాట వినగానే తన మెదడు పనిచేయడం లేదు. ఇప్పుడు నాయనమ్మను ఎట్లా కాపాడుకోవాలి? నాయనమ్మను కాపాడుకోవడానికి నా దగ్గర ఉన్న ఒకే ఒక్క అవకాశం పొలము చెలుక. అమ్మి వచ్చిన ఆ డబ్బుతో నాయనమ్మకు ఆపరేషన్ చేయించడం ఒక్కటే మార్గం ఉంది. నాయనమ్మేమో ఆ మార్గానికి అడ్డుకట్ట వేసుకొని వాటిని అమ్ముతాను అంటే ఆమె ఒప్పుకోవటం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి అని ఏడుస్తూ కూర్చుంది. డాక్టర్ చెప్పిన మాటలు విని బొమ్మలా కూర్చుండిపోయిన లక్ష్మిని చూసి, డబ్బులు 15 నుంచి 20 లక్షలు ఖచ్చితంగా అవుతాయమ్మా. పైగా వేరే వారి గుండె తెప్పించుకోవాలి. అది మన అదృష్టం బాగుంటే వారు ఫ్రీగా ఇస్తారు. లేదు అంటే ఆ చనిపోయిన వాళ్ళకి ఇంతో అంతో డబ్బులు ముట్ట చెప్పి తీసుకోవచ్చు. అంటే మరి పేదవారి ఉంటే వాళ్లకు బ్రతకడానికి అడుగుతారు కదా, అది చెప్తున్నాను అని అన్నారు డాక్టర్. ఆపరేషన్ చేయడానికి అమెరికా నుండి స్పెషలిస్టులను పిలిపించాలి. ఆయన అక్కడి నుంచి రావడానికి ఆపరేషన్ చేసిన దానికి మనకి 5 నుంచి 8 లక్షల వరకు ఖర్చు అవుతాయి. ఇక పోను మందులు, హాస్పిటల్ బిల్లులు అన్నీ కలిపి ఈజీగా 2-3 లక్షలు అవుతాయి. డబ్బు రెడీగా ఉంది అంటే నేను హార్ట్ కోసం ప్రయత్నం చేస్తాను. ఇప్పటి నుంచి ప్రయత్నిస్తేనే మనకి ఆమె గ్రూప్కు ఉన్న రక్తం గుండె తొందరగా దొరుకుతుంది. ఆమెకి చేయాల్సిన టెస్టులు బాకీ ఉన్నాయి. అవి కూడా చేస్తే ఆపరేషన్ చేయడానికి ఏ ప్రాబ్లం ఉండదు అని అన్నాడు డాక్టర్. డాక్టర్ మాట్లాడుతూ ఉన్నాడు. లక్ష్మి నుండి కన్నీళ్లు నీళ్ల వరద గోదారిలా దాటుకొని వస్తూనే ఉన్నాయి. లక్ష్మి ఏమీ మాట్లాడకపోయేసరికి డాక్టర్ తను మాట్లాడేది ఆపి చూస్తే లక్ష్మి ఏడుస్తూ ఉంది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు డాక్టర్. డాక్టర్, మాకు మా నాయనమ్మ ఆపరేషన్ కు నాకున్న పొలాన్ని అమ్మి ఆపరేషన్ చేద్దాము అని నిర్ణయం తీసుకుని ఆ భూమిని బేరం పెడదామనుకున్నాను. కానీ మా నాయనమ్మ, నువ్వు భూమి బేరం పెట్టావనుకో ఇప్పుడు చచ్చిపోతా అని నన్ను బెదిరించి నా కాళ్ళు చేతులు కట్టేసింది అని ఏడుస్తూ ఏం చేయాలో తెలియకుండా ఉంది. మా నాయనమ్మకు ఏమైనా అయితే మేం 5 పిల్లలం అనాథలమైపోతాం. ఏం చేయాలో దిక్కు తోచకుండా ఉంది. డాక్టర్ కూడా చాలాసేపు ఆలోచించాడు. ఏం చేయాలో హార్ట్ కోసం ఆల్రెడీ ఫామ్ ఫిలప్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాను. అది ఈ రోజో రేపో శాంక్షన్ అవుతుంది. ఆపరేషన్ చేసిన డాక్టర్కు ఫీజు ఇవ్వాలి. ఆయన ఫారిన్ డాక్టర్ కాబట్టి కూడా ఎక్కువే ఉంటుంది. వీళ్ల దగ్గర అంత డబ్బు లేదు అని అంటుంది. ఉన్న పొలాన్ని వాళ్ళ నాయనమ్మ అమ్మడానికి వీల్లేదని, దానికి నా ప్రాణం పోయినా ఒప్పుకోను అని అంటుంది. వీళ్ళ కుటుంబం గురించి తెలుసుకున్నా. దానిని బట్టి చూస్తే వీళ్ళు నిజంగా పేదోళ్లే. ఈ అమ్మాయి గురించి టీవీలో సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూ వచ్చింది. తన చదువు, తన ఆశయాలు అన్నీ చెప్తుంటే ఆశ్చర్యపోయాను. పేపర్లో కూడా తన ఇంటర్వ్యూలో తను చేయాలనుకుంటున్న వాటి గురించి, తన కలలు, కోరికలు, ఆశలు, ఆశయాలు అన్నీ చెప్పింది. తన వెనక ఉండి ముందు నడిపించేది మాత్రం కంటికి రెప్పలా కాపాడుతున్న తన నాయనమ్మ పేరును మాత్రమే చెప్పింది. తన తల్లి చనిపోయిందని, తల్లి చనిపోయిన వెంటనే తన తండ్రికి మతి స్థిమితం కోల్పోయిందని, ఆ తర్వాత తనకు బాగా కావాల్సిన వాళ్లు చెబితే తన తండ్రికి మళ్లీ పెళ్లి చేసింది మా నాయనమ్మ. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న ఆవిడ తన తండ్రిని పూర్తిగా తన వైపు తిప్పుకొని తన ఆలోచనలలో మొత్తం నిండిపోయిందని, ఆ తర్వాత కన్న తల్లిని, కడుపున పుట్టిన పిల్లల్ని మర్చిపోయి ఆమెతో వెళ్లిపోయాడని, నాయనమ్మ తన తండ్రిని తీసుకొని రావడానికి వెళ్తే ఆవిడ మెడపెట్టి బయటకు గెంటేసింది అని, ఆ క్షణంలో నాయనమ్మకు హార్ట్అటాక్ వచ్చిందని, నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నా తను మా చుట్టూ కంచెలా కాచుకొని ఉంటుంది. నేను ఏదైనా సాధించి తన నాయనమ్మ కళ్ళల్లో సంతోషం జీవితాంతం అలాగే ఉండేలా చెయ్యాలి. అలాగే తను బాగా చదివి తన చెల్లెళ్లను, తమ్ముడిని బాగా చదివించి వాళ్ళు భవిష్యత్తులో ముందుబాట వేయాలని అని అనుకుంటున్నాను అని చెప్పి తాను ఇంటర్వ్యూ ముగించింది. అవన్నీ గుర్తుకొచ్చాయి డాక్టర్కి. తన తండ్రి మతిస్థిమితం వరకే ఇంటర్వ్యూలో చెప్పింది.
మిగతా వివరాలన్నీ సుధాకర్ లక్ష్మి పైన ఇంట్రెస్ట్తో సేకరించాడు. విష్ణు గురించి ఆంటీ అంకుల్ చాలా బాధపడుతున్నారు. వాడి జీవితంలోకి ఈ అమ్మాయి వెళ్తే మాత్రం వాడి బ్రతుకు ఒక దారిలో పడిపోతుంది. కానీ ఒక్కటే ఇబ్బంది, వయసు వ్యత్యాసం. ఎక్కడ ఏమంటాడో ఏంటో అంకుల్ అని అనుకుంటూ ఫోన్ చేశాడు డాక్టర్ సుధాకర్. హలో హలో అంకుల్, మీతో ఒక విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. ఏంటయ్యా సుధా, ఇందాకే కదా మీ హాస్పిటల్ నుండి 1 గంట క్రితమే ఇంటికి వచ్చాము. 1 గంట అయినా కాలేదు, అప్పుడే నీ ఫోన్ వచ్చింది. ఆ విషయం ఏంటో హాస్పిటల్కి వచ్చినప్పుడు చెప్పుకుపోయావా? నీకు టైం కలిసి వచ్చేది అని అన్నాడు సూర్యమూర్తి గారు. అంకుల్, అప్పుడు నాకు ఆలోచన రాలేదు, కానీ ఆలోచన రాగానే అసలు ఆగలేక మీకు ఫోన్ చేశాను. మీరు ఫ్రీగా ఉన్నారా? మీతో చాలాసేపు మాట్లాడాల్సి వస్తుంది అని అన్నాడు. ఏంటయ్యా సుధా, ఆ విషయం, అంతసేపు మాట్లాడుకునే విషయం ఏంటయ్యా అని అడిగాడు. అంకుల్, మన విష్ణు గురించి మాట్లాడదామని, వాడికి పెళ్లి చేద్దామని అమ్మాయిని చూస్తున్నారు కదా. మీకేమో ఏ అమ్మాయి నచ్చటం లేదు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి గురించి 2 సంవత్సరాలుగా నాకు తెలుసు. ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మ ఆరోగ్యం బాగోలేకపోతే 6 నెలలకోసారి వచ్చి చెక్ చేయించుకొని వెళ్తారు. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. కాకపోతే ఒకటే ఇబ్బంది ఉంది. ఆ అమ్మాయి మన విష్ణు కంటే 13 నుంచి 14 ఏళ్ల వరకు చిన్నది. అది ఒక్కటే లోపం. పైగా వారి కుటుంబం పేదరికంలో ఉంది. కానీ ఆ అమ్మాయి చాలా మంచి గుణం కలిగిన అమ్మాయి. 12-13 సంవత్సరాలు నిండకుండానే 4 పిల్లలకు తల్లి అయినటువంటి అమ్మాయి. మన విష్ణు పిల్లలకు మంచి తల్లిగా మారగలదు అని అన్నాడు సుధాకర్. ఏంటయ్యా సుధా, 4 పిల్లల తల్లి అంటున్నావు, మళ్ళీ విష్ణువుకు మంచి భార్యగా విష్ణు పిల్లలకు మంచి తల్లి కాగలదు అని అంటున్నావు. ఇది ఏంటో వివరంగా చెప్తే కానీ నాకు అర్థం అయ్యేలా లేదు అని అన్నాడు సూర్యమూర్తి. అంకుల్, ఏం చెప్పేది మీరు పూర్తిగా వినండి. అమ్మాయి తల్లి, ఆ పాపకు 12-13 సంవత్సరాలు ఉండవచ్చు సుమారు. ఆ సమయంలో తన తల్లి కొడుకును ప్రసవించి చనిపోయింది. అప్పుడు వీళ్ళు మొత్తం 4 ఆడపిల్లలు పుట్టారు. 5వ కాన్పుకు అబ్బాయి పుట్టాడు అని చెప్పాడు సుధాకర్. విష్ణు వాళ్ళ నాన్నకి డాక్టర్ లక్ష్మి గురించి అన్ని వివరాలు చెప్పాడా? మరి అతను లక్ష్మిని తన కొడుకుకి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా? లక్ష్మి వాళ్ళ నాయనమ్మకు ఆపరేషన్ చేయించడానికి ఆ పెద్ద మనిషి ఒప్పుకుంటాడా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.